భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో పూజా విధి విధానంలో తీర్థానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో, తీర్థం స్వీకరించేటప్పుడు ఎలా తీర్థం స్వీకరించాలో, తీర్థం తీసుకునేటప్పుడు ఎటువంటి తప్పులు చేయకూడదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. పూజా విధి విధానంలో తీర్థ స్వీకరణకు ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే తీర్థం తీసుకునేటప్పుడు ఒక ప్రత్యేకమైన ముద్రలో తీర్థాన్ని స్వీకరించాలని సంప్రదాయ గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. దాన్నే గోముద్ర అనే పేరుతో పిలుస్తారు. దీన్నే గోముఖం అని కూడా అంటారు. దేవాలయంలో కానీ గృహంలో కానీ తీర్థం తీసుకునేటప్పుడు ఈ గోముద్రలో తీర్థాన్ని తీసుకుంటే సంపూర్ణంగా తీర్థ ఫలితం లభిస్తుంది. గోముద్రలో ఎలా తీసుకోవాలంటే కుడి చేతి బొటన వేలుని ఉంగరం వేలి ప్రారంభంలో ఉంచాలి. ఆ తర్వాత చూపుడు వేలుని మడవాలి. దీన్ని గోముద్ర అంటారు. ఇలా ఎవరైతే కుడి చేతి బొటన వేలుని ఉంగరం వేలు ప్రారంభంలో ఉంచి ఆ తర్వాత చూపుడు వేలుని ఇలా మడిచి గోముద్రలో తీర్థాన్ని స్వీకరిస్తారో వాళ్ళకి మాత్రమే తీర్థ స్వీకరణ వల్ల సంపూర్ణమైన ప్రయోజనం కలుగుతుంది. అలాగే తీర్థం తీసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే కూర్చొని తీర్థం స్వీకరించాలి. నిలబడి తీర్థం స్వీకరించరాదని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ చెప్తున్నాయి. అయితే దేవాలయంలో కూర్చోవటం వీలు కాదు కాబట్టి దేవాలయంలో మాత్రం తీర్థ స్వీకరణ చేసే సమయంలో కొద్దిగా వంగినట్లుగా, మోకాళ్ళ మీద వంగినట్లుగా తీర్థాన్ని స్వీకరించాలి. అప్పుడు నిలబడి తీసుకున్నటువంటి దోషం అనేది తొలగిపోతుంది. ఇంట్లో మాత్రం పూర్తిగా కూర్చొని తీర్థం స్వీకరించాలి. ఎప్పుడైనా పూజ ఎవరైతే చేస్తారో వాళ్ళు ముందుగా తీర్థం తీసుకోవాలి. మిగిలిన వాళ్ళందరికీ తీర్థం ఇవ్వాలి. తీర్థం తీసుకునేటప్పుడు కూడా ఒక ముఖ్యమైన విధి విధానం ఉంది. ఆ విధి విధానం ఏంటంటే ముందుగా ఎడమ చేతిలో ఒక వస్త్రాన్ని 4 మడతలుగా మడవాలి. అలా 4 మడతలుగా మడిచినటువంటి వస్త్రాన్ని ఎడమ చేతిలో ఉంచి దాని మీద కుడి చెయ్యి గోముద్రలో ఉంచి తీర్థం తీసుకోవాలి. అప్పుడే తీర్థ ఫలితం సంపూర్ణంగా లభిస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు ఒక్క చుక్క కూడా క్రింద పడకుండా చూసుకోవాలని కూడా యాజ్ఞవల్క స్మృతిలో ప్రామాణికంగా చెప్పారు. కాబట్టి తీర్థం కింద పడకుండా ఒక చేత్తో తీర్థం తీసుకోకుండా 2 చేతులు వినియోగించి ఇలా వస్త్రాన్ని 4 మడతలుగా మడిచి ఆ తర్వాత తీర్థం తీసుకోవాలి. తీర్థం తీసుకున్నాక ఆ చెయ్యిని శిరస్సుకి రాసుకోకూడదు. మీరు ఏర్పాటు చేసుకున్న వస్త్రంతో చెయ్యిని తుడుచుకోవాలి. అప్పుడే తీర్థ స్వీకరణ వల్ల సంపూర్ణమైన ఫలితం లభిస్తుంది. తీర్థం తీసుకునేటప్పుడు కూడా 3 సార్లుగా తీర్థాన్ని తీసుకోవాలి. అలా 3 సార్లుగా ఎందుకు తీసుకోవాలంటే మనకి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అని 3 రకాలైన తాపాలను శాస్త్రాల్లో చెప్పారు. ఈ తాపాల వల్లే శారీరక, మానసిక ఆరోగ్య సమస్యలు, అనేక సమస్యలు వస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక అనే 3 రకాలైన తాపాల వల్ల వచ్చే శారీరక, మానసిక సమస్యలన్నీ తొలగింపజేసుకోవటానికి తీర్థాన్ని 3 సార్లు స్వీకరించాలి. అలాగే తీర్థం తీసుకున్న వెంటనే ఎట్టి పరిస్థితుల్లో నీరు త్రాగకూడదని కూడా యాజ్ఞవల్క స్మృతిలో చెప్పడం జరిగింది. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో తీర్థం తీసుకోండి. అలాగే శంఖ జలాన్ని ఎప్పుడూ కూడా తీర్థంగా స్వీకరించవద్దు. ఎందుకంటే యాజ్ఞవల్క స్మృతి ఏం చెప్తుందంటే ఒక శంఖాన్ని పూజా మందిరంలో ఏర్పాటు చేసి ఆ శంఖంలో జలం పోసి శంఖ సంబంధమైనటువంటి శక్తిని ఆవాహన చేసుకొని పూజ పూర్తయిపోయిన తర్వాత ఆ శంఖ జలాన్ని దేవీ దేవతల చుట్టూ తిప్పి ఆ తర్వాత శంఖ జలాన్ని పూజా ద్రవ్యాల మీద కానీ లేదా తీర్థం మీద కానీ లేదా మన మీద కానీ చిలకరించుకోవాలి. శంఖంలో పోస్తే తీర్థం అంటే అర్థం ఏంటంటే శంఖంలో పోసినటువంటి జలము అన్నిటినీ శుద్ధి చేయటానికి ఉపయోగపడుతుంది. అంతేగాని శంఖ జలాన్ని మాత్రం తీర్థంగా స్వీకరించరాదు. శంఖంలో ఉన్న జలాన్ని ఏ పదార్థాల మీద సంప్రోక్షణ చేస్తే అవి పవిత్రమవుతాయి. కాబట్టి విగ్రహాలకు అభిషేకం చేసినటువంటి జలాలు మాత్రమే తీర్థంగా స్వీకరించండి. శంఖ జలాన్ని పవిత్రత కోసం అన్నిటి మీద చల్లటానికి వినియోగించాలని కూడా యాజ్ఞవల్క స్మృతిలో చెప్పడం జరిగింది. కాబట్టి తీర్థ స్వీకరణ విషయంలో ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే తీర్థాన్ని స్వీకరించేటప్పుడు అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం,
శ్రీ పరమేశ్వర పాదోదకం పావనం శుభం అంటూ శ్లోకాన్ని చదువుకొని తీర్థం స్వీకరిస్తే ఇంకా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి.